హాయ్, వెల్కమ్ టు క్రికెట్ విత్ కేకే. క్రికెట్ బ్యాట్ పట్టుకోగానే పెద్ద పెద్ద సిక్సర్లు కొట్టాలి, మంచి మంచి షాట్లు ఆడాలని చెప్పి మనందరికీ కూడా అనిపిస్తుంది. మరి అలా మంచి మంచి షాట్లు, సిక్సర్లు కొట్టాలంటే అసలు ముందు క్రికెట్ బ్యాట్ని ఎలా పట్టుకోవాలి, దాని గురించే ఈరోజు మాట్లాడుకుందాం. సాధారణంగా కోచెస్ అందరూ కూడా ఫస్ట్ క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లలందరికీ పర్ఫెక్ట్ బ్యాట్ గ్రిప్ ఎలా చూపిస్తారు అని అంటే, సో ఇలా మన మధ్యలో బ్యాట్ని ప్లేస్ చేసుకుని కిందకు బెండ్ చేసి ఏదైతే ఎలా అయితే పిక్ చేస్తామో అదే పర్ఫెక్ట్ గ్రిప్గా చెప్తుంటారు కోచెస్ అంతా కూడా. సో కోచెస్ అయితే ఇలా పిక్ చేస్తే పర్ఫెక్ట్ గ్రిప్ అని చెప్తూ ఉంటారు. ఇంకా కొంచెం డీటెయిల్డ్గా వెళ్దాం దానిలోకి. సో బ్యాట్ అండ్ హ్యాండిల్, సో ఏదైతే హ్యాండిల్లో పైన పట్టుకుంటామో దాన్ని టాప్ హ్యాండ్ అంటారు, ఏదైతే కింద ఉంటుందో దాన్ని బాటమ్ హ్యాండ్ అంటారు. ఇది సెంటర్ ఆఫ్ ద బ్యాట్. ఎప్పుడు కూడా సెంటర్ ఆఫ్ ద బ్యాట్కి స్ట్రైట్గా ఈ వి షేప్ అనేది, బాటమ్ హ్యాండ్ వి షేప్ సెంటర్ ఆఫ్ ద బ్యాట్కి తిన్నగా ఉండాలి. అండ్ దీన్ని అవుటర్ స్లైస్ అంటారు. ఈ అవుటర్ స్లైస్కి ఈ టాప్ హ్యాండ్ ఎప్పుడు కూడా తిన్నగా ఉండాలి. అండ్ మర్చిపోకుండా విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా రెండు చేతులు దగ్గరగా ఉండాలి, హ్యాండిల్లో మధ్యలో పట్టుకోవాలి, అప్పుడే బ్యాట్ పైన కంట్రోల్ ఉంటుంది. సో చూసారుగా క్రికెట్ బ్యాట్ని ఎలా గ్రిప్ చేయాలనే దాని గురించి మాట్లాడుకున్నాం. మరొక స్కిల్తో మీ ముందుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రికెట్ విత్ కేకే.